కాళేశ్వరం ప్రాజెక్టు నిజంగానే ఒక పనికిరాని ప్రాజెక్టా లేదంటే తెలంగాణ సాగునీటి రంగానికి మేలిమలుపా? ఈ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల మధ్య జరుగుతున్న వాద వివాదాలు ఏంటి? ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు మన ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే మనం 4 ఎపిసోడ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఉన్న వాద వివాదాలు ఏంటి అనే విషయాలు కొన్ని తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్ లో మరో 2 వాద వివాదాల గురించి తెలుసుకుందాం. కాళేశ్వరం నీళ్ళని ఎత్తిపోయడం, తర్వాత తిరిగి వాటిని సముద్రంలోకి వదిలేయడం, ఇది ఎత్తిపోతల పథకం కాదు, తిప్పిపోతల పథకం, ఇది దేనికి పనికిరాదు, ఇది కాంగ్రెస్ వాదన. దీనికి బీఆర్ఎస్ ఏం సమాధానం చెప్తుందో చూద్దాం ఒకసారి. కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం అర్థం చేసుకోలేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక లింకో, ఒక ప్రాజెక్టో, ఒక బ్యారేజో కాదు. మొత్తం దీంట్లో 4-5 లింకులు ఉన్నాయి. గోదావరిలో వరద వచ్చినప్పుడు ఒకలా ఆపరేట్ చేసుకోవచ్చు, గోదావరిలో వరద లేనప్పుడు ప్రాణహిత నీళ్ళని ఎత్తిపోసుకుంటూ ఇంకోలా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక 2-3 సీజన్లలో ఏమైందంటే గోదావరిలో వరద లేకపోయేసరికి ప్రాణహిత నుంచి కొన్ని నీళ్ళని ఎత్తి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఆ పైన ఎల్లంపల్లికి లింక్ 1లో ఎల్లంపల్లికి ఎత్తిపోసి, ఆ తర్వాత లింక్ 2లో ఎల్లంపల్లి నుంచి మిడ్మానేర్కి ఎత్తిపోసి అక్కడి నుంచి వాడుకోవాలి అనేది మనం ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే ఎప్పుడైతే ఈ ప్రాణహిత నీళ్ళని మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోసుకుంటున్న టైంలోనే గోదావరికి వరదలు రావడం స్టార్ట్ అయినాయి. దాంతో పంపులు నాపేసి ఆ వరదని కిందికి వదిలేసినాం. అంతే తప్ప ఎత్తిపోసిన నీళ్ళని మళ్ళీ సముద్రంలోకి వదిలేయలేదు. ఇది బీఆర్ఎస్ వాదన. అంతేకాదు ఈ లింకులు ఒకవేళ గోదావరికి వరద వస్తే మనం ఒక 40 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టిన తర్వాత ప్రతి 3 ఏళ్లకోసారి మాత్రమే గోదావరిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం మధ్యలో వరద ఉంటది. ఆ మిగతా 2 ఏళ్ళు ఆ గోదావరి పారడం అనేది చాలా తక్కువ. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావాల్సిన నీళ్లు గోదావరిలో లభ్యత లేదు. అందుకే మనం ప్రాణహిత నుంచి నీళ్లు తీసుకుంటున్నాం. ప్రాణహిత కాళేశ్వరం తర్వాత గోదావరిలో కలుస్తుంది కాబట్టి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టుకొని అక్కడి నుంచి లింక్ 1 ద్వారా అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి అక్కడికి ఎత్తిపోసుకొని లింక్ 2 ద్వారా మిడ్మానేర్కి ఎత్తిపోసుకుంటున్నాం. అదే గోదావరిలో వరద ఉంటే అసలు ఈ లింక్ 1, లింక్ 2 ఈ రెండింటిని ఆపరేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ నుంచి డైరెక్ట్ వరద కాల్వ మిడ్మానేర్కు ఉంది. ఈ మిడ్మానేర్ నుంచి లింక్ 3, లింక్ 4, లింక్ 5 ఇట్లా ఆపరేట్ చేసుకుంటే సరిపోద్ది. అప్పుడు ఈ లింక్ 1, లింక్ 2ని పని చేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ గోదావరిలో వరద ఉంటే కరెంటు సేవ్ అవుతుందే తప్ప దీనివల్ల వచ్చే నష్టం ఏం లేదు అని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. అండ్ అట్లనే ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 93,000 కోట్లు ఖర్చు పెట్టి కేవలం 98,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిరు. ఇది చాలా దారుణమైన విషయం. నీళ్లు ప్రాజెక్టు పెట్టిన నీళ్ళన్నీ బుడదలో పోసిన పన్నీర్ అయింది. ఇది ఇంకో వివాదం. దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలే కాదు. మిడ్మానేరు డ్యామ్ తర్వాత మొత్తం 20 రిజర్వాయర్లు నిర్మించినాం. అందులో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అనంతగిరి రిజర్వాయర్ ఇట్లా చిన్న చిన్న రిజర్వాయర్లు కలిపి మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా, నల్గొండ జిల్లాల్లో ఉన్న గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్ల వరకు, అట్లాగే కొండపోచమ్మ సాగర్ నుంచి మళ్ళీ సింగూరు డ్యామ్ వరకు ఇట్లా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూ. ఈ మొత్తం చెరువుల కింద ఎట్లాంటి ఆయకట్టు సాగులోకి రాలేదనడం పూర్తి అవాస్తవం. ఎందుకంటే ఇప్పటికే మల్లన్న సాగర్ నింపినాం, కొండపోచమ్మ సాగర్ నింపినాం, అనంతగిరి రిజర్వాయర్ నింపినాం, రంగనాయక సాగర్ నింపినాం. ఈ 4 రిజర్వాయర్లతో పాటు మిగతా ప్రతిపాదించిన రిజర్వాయర్లన్నీ కూడా పూర్తయినాయి. ఈ రిజర్వాయర్లని స్టెప్ బై స్టెప్ నింపుతున్నాం. ఇప్పటికే హుస్నాబాద్, హుజూరాబాద్, దుబ్బాక, సిరిసిల్ల, సిద్దిపేట ఈ నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ 2.5 లక్షల కొత్త ఆయకట్టు ఏర్పడింది. ఈ చెప్పిన 5 నియోజకవర్గాల్లో ఈ మేజర్ రిజర్వాయర్లతో పాటు మరొక 817 చెరువుల్ని నింపినాం. అట్లాగే 60 చెక్ డ్యాముల్ని నింపినాం. వీటన్నిటి వల్ల భూగర్భ జలాలు రీఛార్జ్ అయినాయి. అంతేకాదు కాలువల సిస్టమ్ అనేది నడుస్తుంది, తవ్వకం అనేది నడుస్తుంది. ఈ అన్ని గనక పూర్తయితే ఈ 5 నియోజకవర్గాల్లోనే 2.5 లక్షల ఎకరాల సాగునీరు అందుతుంది. అంతేకాదు కొండపోచమ్మ సాగర్ నుంచి ఇప్పటికే లింక్ 4 ద్వారా మంజీరాకి నీళ్ళని తీసుకెళ్తున్నాం. అక్కడ మంజీరా ఆయకట్టు ఒక 10-15 ఏళ్ల నుంచి 2 లక్షల ఎకరాల ఆయకట్టు నిర్జీవంగా పడింది. అక్కడ సాగు జరగట్లేదు, నీళ్ళు అందట్లేవు. ఇప్పుడు ఆ 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాం ఈ కొండపోచమ్మ సాగర్ పూర్తయిన తర్వాత. అంతేకాదు 18.5 లక్షల కొత్త ఆయకట్టే కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగులోకి వస్తుంది. ఇప్పటికే శ్రీరామ్ సాగర్ 2వ దశ ఆయకట్టు ఇది ఎక్కడ ఉంటదంటే లోయర్ మానేర్ డ్యామ్ కింద కరీంనగర్ జిల్లా, వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా, జనగామ జిల్లా, సూర్యాపేట జిల్లా, మహబూబాద్ జిల్లా ఈ మొత్తం 6 జిల్లాల్లో కలిపి లోయర్ మానేర్ డ్యామ్ కింద 4 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు అంతా శ్రీరామ్ సాగర్ 2వ దశ కింద ప్రతిపాదించింది. ఈ శ్రీరామ్ సాగర్ 2వ దశ పూర్తయి 15 ఏళ్ళు అవుతుంది. అంటే కాలువలు కూడా పూర్తయి మొత్తం 15 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ 15 ఏళ్లలో పేరుకే శ్రీరామ్ సాగర్ 2వ దశ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ జిల్లాల ప్రజలకు ఆశ పెట్టిర్రు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన దాకా ఈ కాలువల్లో నీళ్లు బారింది లేదు, 1 ఎకరాకు నీళ్లు ఇచ్చింది లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ 4 లక్షల ఎకరాలకి నీళ్లు వెళ్తున్నాయి. లోయర్ మానేరు డ్యామ్
డ్యామ్ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండో దశ ఆయకట్టుకి నీళ్ళు వెళ్ళేది మొత్తం ఇప్పుడు కాళేశ్వరం నీళ్లే. ఇట్లా కొన్నాళ్ళు అంటే ఈ కాలువల వ్యవస్థ ఇదంతా పూర్తయి మిగిలిన 20% పనులు గనక కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తయితే ఖచ్చితంగా కొత్త ఆయకట్టు 18.5 లక్షల ఎకరాలు, పాత ప్రాజెక్టుల కింద ఉన్న ఆయకట్టు స్థిరీకరణ మరో 18.5 లక్షల ఎకరాలు, పూర్తిగా 37.5 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇది బీఆర్ఎస్ సమాధానం. సో విన్నారు కదా కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాద వివాదాలు. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లలో మరిన్ని వాద వివాదాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఫోర్త్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.